తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం. ఈరోజు నన్ను ఎంపీగా, ప్రశాంతిని ఎమ్మెల్యేగా మాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కూడా చేతులెత్తి నమస్కారం ఇస్తుంది. మీ అందరి ముందు ఈరోజు ఇంత మెజారిటీతో గెలిచి మీ అందరినీ చూస్తుంటే కూడా ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు కష్టమే ఈరోజు మా మెజారిటీ కూడా. కష్టపడకపోతే ఈరోజు ఈ పరిస్థితులు లేవు. మన జిల్లాలో ఇప్పుడే అధ్యక్షుడు అజీజ్ గారు చెప్పినట్టు జిల్లా అధ్యక్షుడు 10కి 10 తెలుగుదేశం ఇప్పటికి పార్టీ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు లేదు. నాకు తెలిసి 8 సీట్లు వచ్చినట్టు గుర్తు. ఈరోజు 10కి 10 మన నెల్లూరు జిల్లా, పాత నెల్లూరు జిల్లా సాధించడం అంటే కార్యకర్తల పుణ్యం. కార్యకర్తలందరూ కష్టపడి కసిగా ఓటు దగ్గరనే ఓటు వేయించారు. వేయిస్తేనే ప్రతి ఒక్కరు కసిగా చేయగలిగితేనే ఈరోజు మనం ఈ సభ ఈరోజు ఆత్మీయ సభ జరుపుకోగలుగుతున్నాం. ప్రతి కాన్స్టిట్యుయెన్సీ కూడా నాకు తెలిసి కార్యకర్తలు ఇట్నే కష్టపడ్డారు. లీడర్లు కూడా అంత మాత్రమే. దీనికంటే ఒక కార్యకర్తలు కష్టపడాలంటే లీడర్లు కష్టపడితేనే కార్యకర్తలు కూడా వాళ్ళ కింద, లీడర్ల కింద కష్టపడి ఈరోజు అందరినీ ఇక్కడే కాదు స్టేట్ అంతా కూడా ఈ మెజారిటీ రావడం, మన దేశంలోనే ఇటువంటి మెజారిటీ ఇంక ఎప్పుడు కూడా దేశంలోనే చూడబోదు, చూడలేము, మనము చూడలేము. ఢిల్లీకి పోతే మొన్నా ప్రతి ఒక్కరూ ఆ మాట అడగడమే, ఎట్లా మీకు ఇంత మెజారిటీ వచ్చింది? ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటారు. వైఎస్ఆర్సీపీ అనేది చాలా మందికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి పేరుతో పార్టీ అనేదే అందరికీ తెలుసు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇట్లా అయింది పరిస్థితి అని ప్రతి ఒక్కరూ అడగడమే. సరే, దానికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీ ప్రజలే చూపించారు దానికి సమాధానం. మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. నేను ఒకటి చెప్పాలా, కోవూరు కాన్స్టిట్యుయెన్సీ చాలా కష్టమైన కాన్స్టిట్యుయెన్సీ అని ఈరోజు ఓపెన్గా చెప్తున్నా మీ అందరి ముందు. మాకు ఈ టికెట్ కోసం సీనన్న చాలా సాయం చేశాడు. చెప్పాలంటే మేము అడిగినప్పుడు వాళ్ళు కూడా మాతో, దినేష్ ఇప్పుడే ఆయన చెప్పినట్టు, అన్నా మీరు డౌట్ పడవలేదు, దినేష్ని చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్పాడో అదే పద్ధతిగా చెప్తున్నా ఇప్పుడు ఈ అందరి ముందు కూడా. అట్లే చూసుకుంటాము, మీరేం దాని గురించి ఇది కావాల్సిన మా మార్పులు కూడా ఉండవు మాలో. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడే రూప్ చెప్పినట్టు సూటిగా ఉంటుంది నాది. నేను ఏది ఉన్నా ఉన్నింది ఉన్నట్టు మాట్లాడతాను. అది కొంచెం కష్టంగా ఉంటాయి ఆ నిమిషం, కానీ లాంగ్ టర్మ్లో చూస్తే అదే సక్సెస్ఫుల్ అవుతుంది. నేను ఈరోజు పార్టీ మారి వచ్చింది కూడా అటువంటి విషయంలోనే. చెప్పింది ఒక ఇష్యూలో, ఆ ఇష్యూ వేరే విధంగా తీసుకొని దాన్ని నన్ను వేరే విధంగా మాట్లాడారు. దాంతో మనం చెప్పింది కరెక్ట్, కానీ అది నచ్చలేదు. దేవుడు దయ వల్ల ఈరోజు దేవుడే నన్ను ఎత్తి ఇటు పక్కన పెట్టడం, ఈరోజు మీ అందరి ముందు గెలిచి మీ అందరి ముందు నేను నిలబడగలుగుతున్నాను. సీనన్న కోటి చెప్తున్నా, దినేష్ నా బిడ్డలాగానే నేను చూసుకుంటా, మీకేమి ఇబ్బంది లేదన్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు మన మీటింగ్ అయిన తర్వాత నాకు ఇంకోటి చెప్పాడు, మీరు మీ భార్యని ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు,
ఆయనకి ఎంత అనుభవం ఉంటే ప్రసన్న గురించి ఒకటే మాట అన్నాడు నాతో, ప్రసన్న నోటికి మీరు తట్టుకోగలుగుతారా? ఇదే మాట ఈరోజు అందరి ముందు చెప్తుండా, ప్రసన్న నోటికి మీరు తట్టుకోగలుగుతారా? బాగా ఆలోచించుకోండి, ఆలోచించుకొని నాకు మీరు టైం తీసుకొని చెప్పండి అన్న. నేను మళ్ళీ నెల్లూరు వచ్చి ఇట్టన్నాడు, ఏంది ఎందుకన్నాడు ఆ మాట అని ఈమెను అడిగినాం. ఈమెం చెప్పిందంటే ఇంకొక అమాయకురాలు నాతో చాలా బాగుంటాడు, ఏమి సమస్య లేదు, నువ్వు పోయి మళ్ళీ చెప్పు అని. నేను అదే విషయం తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారిని, సార్ ఏం పర్వాలేదు, దానికి మీరు మీ డౌట్ ఇబ్బంది లేదు సార్, అటువంటిది ఏం లేదు, ఈమెతో చాలా బాగుంటారంట అని చెప్పి. నాకేం తెలుసు ఏ రోజు టికెట్ అనౌన్స్ చేశారో ఆ దాడి మొదలైంది. అప్పుడు ఈ దాడికి సమాధానం నువ్వే చెప్పుకో అమ్మా, నువ్వే చెప్పావు ఆ రోజు నా చాలా బాగుంటారని. ఇప్పుడు సమాధానం కూడా నువ్వే చెప్పని ఆమెకే వదిలేసినది. దానికి సమాధానం మటుకు మీరు నమ్మతారో నమ్మరు, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి నాకు